భీమిలి సన్ స్కూల్ వేదికగా ఈ నెల 14న ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లుగా భీమిలి నీడీ వెల్ఫేర్ అధ్యక్షుడు కైతపల్లి శ్రీనివాస పత్రికా సమావేశంలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఈ 26వ రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా ముందుకు రావాలని, రక్తదాన ప్రాముఖ్యతను తమ స్నేహితులకు కూడా తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్లిస్ క్యాటరింగ్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2000కు పైగా రక్తదాతలు పాల్గొన్నారు. సమావేశంలో కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు ముసునూరి సూర్య, వెంపాడ శ్రీనివాసరెడ్డి, రాజేటి బసవకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఇప్పటిదాకా 25 సార్లు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఈ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దీనికి భీమిలి నుండి యువత, ముఖ్యంగా యువత, అలాగే మిగతా ప్రజలందరూ కూడా వచ్చి ఇస్తే నేను వీక్ అయిపోతానేమో అని నేను కౌంట్ చేయలేదు, కానీ నేను సుమారు 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లే నేను బ్లడ్ డొనేట్ చేసి నేను ఎప్పుడు వీక్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నేను క్లియర్గా మీకు చెప్పగలను, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక పూట అంటే ఒక 3-4 గంటలు నార్మల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత నుండి కొత్త ఉత్సాహంతో ఉంటాం. ఎందుకంటే కొత్త రక్తం అనేది మనకి తయారవుతుంది. ఈ కొత్త రక్తాలు అండ్ అట్ ది సేమ్ టైం ఇదే సందర్భంగా కొత్త తరాన్ని కూడా మనం ఆహ్వానించాలి. కొత్త తరం కూడా ఈ కార్యక్రమంలో మనకి చేయూతనిచ్చి మనకి ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. ఫ్యూచర్లో ఇలాంటివి ఒక 100 జరగాలని, మన భీమిలి నియోజకవర్గంలో కంటిన్యూస్గా జరగాలని, ఈ విధంగా సమాజ సేవలు